హలో గాయస్, నేను ఇప్పుడు అరుణాచలంలో ఉన్న శివాలయం టెంపుల్ గురించి డీటెయిల్గా చూపించబోతున్నాను. మేము ఇప్పుడు అరుణాచలంలోని ఉన్న శివాలయం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ ఆలయము తమిళనాడులో ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంని ఎటువైపు నుంచి చూసినా గుడి గోపురాలే కనిపిస్తాయి. ఈ గుడి లోపలికి వెళ్తున్నప్పుడు జ్వాలాముఖి వలె బయటి కంటే లోపల చాలా వేడిగా ఉంటుంది. ఈ ఆలయము అరుణాచలగిరిని ఆనుకొని ఉంటుంది. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ అరుణాచలగిరినందు సాక్షాత్ శివుడు ఉంటాడని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయము ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ అరుణాచలం నందు శ్రీ రమణ మహర్షి ఆశ్రమము ఎంతో ప్రాముఖ్యత గలది. ఇప్పుడు మేమందరము గుడి లోపలికి వెళ్తున్నాము. మనము ఎన్నో వందల సంవత్సరాల కాలం నాటి కట్టడాలను, నంది విగ్రహాలను మనం చూడవచ్చు. మేమందరము ముందుగా గణపతి ఆలయంలోకి వెళ్ళి గణపతిని దర్శించుకుంటున్నాము. ఇప్పుడు మనమందరము గణపతి ఆలయాన్ని చూడవచ్చు. మేము ముందుగా గణపతిని దర్శించుకొని తర్వాత శివాలయంలోకి వెళ్ళాము. ఇప్పుడు మీరందరూ ఈ ఆలయాన్ని మొత్తం చూడవచ్చును. ఈ ఆలయం ఎంతో విశాలంగా ఉంటుంది, ఇంకా చాలా అందంగా కూడా ఉంటుంది. ప్రాచీన కాలం నాటి కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆలయంలో. మేము గణపతి దేవుణ్ణి, శివుణ్ణి దర్శించుకొని బయటికి వెళ్తున్నాము. ఇక్కడ ఎంతో అందంగా ఉన్న ఆలయ గోపురం కనిపిస్తుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరో విశేషం. మేమందరము ఇప్పుడు ఆ మురుగన్ను దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఎంతో విశాలంగా ఉన్న ఈ ఆలయాన్ని మనం ఎంత చూసినా తనివి తీరదు. ఈ ఆలయము ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి పౌర్ణమి నాడు ఎంతోమంది గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. ఇప్పుడు మేమందరము పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి వస్తున్నాము. ఈ గుడిని దర్శించి ఎవరైనా ఏదైనా కోరికను కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజల నమ్మకము. ఇక్కడ ప్రసాదంగా లడ్డు ఇంకా వడ ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. మేము ఇప్పుడు పక్కనే ఉన్న పాతాళ శివాలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడ రమణ మహర్షి చాలా ఏళ్ళు తపస్సు చేశాడు. ఈ శివుడు పాతాళంలోకి ఉంటాడు. ఈ గుడి చాలా ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు మేము గుడి బయట ఉన్న కొన్ని గోపురాలను చూస్తున్నాము. మీరు చూసినట్లయితే ఇందాక ఉన్న గోపురము చాలా పెద్దది. దానికి 11 ద్వారాలు ఉన్నాయి. అక్కడికి మేమందరము తెల్లవారుజామునే 5 గంటలకి వచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంతో విశేషము. మేము వినాయక గుడి, శివుని గుడి అన్నీ దర్శించుకున్నాక చివరిగా ఆంజనేయ స్వామి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఆంజనేయుని దర్శించుకున్నాము. ఆ గుడి కూడా చాలా ప్రసిద్ధి పొందినది. ఎంతో విశేషంగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. మనము ఈ గుడులన్నీ దర్శించుకొని బయటికి వెళుతున్నాము. అక్కడ మేము దీపాలను వెలిగించాము. మీరు చూసినట్లు అయితే అక్కడ దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది. చివరిగా ఆలయం ఎదురుగా దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుందని ప్రజలు, పెద్దవాళ్ళు నమ్ముతారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.